అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు. అయితే రీసెంట్గా పుష్ప సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్కి సంజయ్ థియేటర్కి వెళ్ళారు అల్లు అర్జున్ గారు, రష్మిక గారు. అయితే అక్కడ తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ చనిపోయారు. ఆ రేవతి గారి కేసు పైన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు పొద్దున. అయితే దీనిపైన చాలా మంది సినీ ప్రముఖులు వాళ్ళు స్పందిస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్ అన్న పుష్ప టీం 25 లక్షలు కూడా వాళ్ళకి అనౌన్స్మెంట్ చేశారు. అలాగే వాళ్ళకి హాస్పిటల్ ఏమైనా ఖర్చులు ఉన్నా చూసుకుంటామని చెప్పారు. ఇలా జరిగిన ఈ తరుణంలో పొద్దున అరెస్ట్ అనేది జరగటం, అలాగే చాలా మంది సెలబ్రిటీలు కూడా వెళ్ళి చూడటానికి వెళ్తున్నారు. ప్రెసెంట్ అక్కడైతే అల్లు శిరీష్ గారు, అల్లు అరవింద్ గారు, అలాగే దిల్ రాజు గారు, ఇలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడే రీసెంట్గా నాగబాబు గారు, అలాగే చిరంజీవి గారు కూడా వెళ్ళారు అల్లు అర్జున్ గారు వాళ్ళ ఇంటికి. అయితే దీనిపైన ఇంకా జరుగుతూనే ఉంది. మ్యాక్సిమం రేపు ఎల్లుండి కూడా ఉండే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయి. ఎందుకంటే రేపు ఎల్లుండి సెలవులు కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. అయితే అల్లు అర్జున్ గారు రీసెంట్గానే మూవీ కూడా 1000 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే సక్సెస్ మీట్ కూడా పెట్టారు. కానీ ఆ సక్సెస్ మీట్లో కూడా చెప్పారు మేము హ్యాపీగా లేము, ఇలా ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి. అయితే ఎమ్మటనే సినిమా అంత పెద్ద హిట్ అయినా ప్రజెంట్ వాళ్ళు అయితే హ్యాపీగా లేరు. ఎందుకంటే ఇలా ఇన్సిడెంట్ జరగటం, మళ్ళీ ఇప్పుడు జైలుకి వెళ్ళటం, దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు కామెంట్లో మెసేజ్ చేయండి. అయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పే ఉందంటే కామెంట్లో మెసేజ్ చేయండి. బాయ్.